తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు మండలం పెద్దపొడుగుపాడు సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1987 మార్చి 29వ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు ప్రపంచానికి తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పి ఎవరికీ తెలియని పరిస్థితి. మనందరినీ కూడా మద్రాసీలుగానే గుర్తించే పరిస్థితులు ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని తన పార్టీ సిద్ధాంతంగా ప్రకటించి ప్రజలకి కనీస అవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ ఏర్పాటు చేయాలని చెప్పి భావించి దానిలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడు కింద ₹2 కిలో బియ్యాన్ని 60 ప్రవేశపెట్టారు. గుడ్డల కింద ₹50 జనతా వస్త్రాలు ఇచ్చారు. అదేవిధంగా భారతదేశంలోనే తొలిసారిగా పేదలకి పక్కా ఇల్లు నిర్మించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అంతేకాదు ఆయన ఆనాడు రూపొందించిన అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక పథకాలను ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా మారాయి. 43 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి అనేక పథకాలు ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. దానిలో భాగంగా కిలో ₹2 బియ్యం పథకం ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతుంది. పక్కా గృహ నిర్మాణ పథకం ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతుంది. ₹50కే విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటి ఆయన ప్రవేశపెట్టారు. ఈరోజు దేశమంతా అమలవుతుంది. అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, ఎందుకంటే పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం గురుకుల పాఠశాలను దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏర్పాటు చేస్తే ఈరోజు దేశమంతా ఉంది. ఆ రోజు మెడికల్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో డబ్బున్న వాళ్ళకే సీట్లుంటే ఆ విధానాన్ని రద్దు చేసి ఎంసెట్ ద్వారా ప్రతిభాధారంగా ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్న పరిస్థితులు. అదేవిధంగా అనేక రకాలైన సంక్షేమ పథకాలు చేయడమే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు లోకసభలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చేయడమే కాకుండా నాడు నేషనల్ ఫ్రంట్ను కానీ తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో యూఎన్పీఏ కానీ యూఎన్ఏ గవర్నమెంట్లు కానీ ఏర్పాటు చేసే ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక ప్రాంతీయ పార్టీకి ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దేశానికి అవసరమైన ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని, లోక్సభ స్పీకర్లని ఎంపిక చేయగలిగిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. స్వర్గీయ నందమూరి తారక రామారావు తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పారు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా పాల్గొంటున్నారు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేదానికోసం అందరికీ ఆదేశాలు ఇచ్చి వారందరి ద్వారా ఈ నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. మన పెద్దపొడుగుపాడు సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగువారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున ఈ తెలుగుదేశం పార్టీని తెలుగువారి ఆత్మగౌరవంతో ఏర్పాటు చేశారు. ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎందుకంటున్నానంటే మనం మద్రాసీయులుగానే మద్రాసీయులుగా మనం ఉండకపోయినప్పటికీ గతంలో మద్రాసీయులుగా ఉన్నాం. అదే గుర్తింపు మన తెలుగువారికి ఉన్నది. దాన్ని పోగొట్టాలి. అలాగే పేదరికాన్ని, ఆంధ్రప్రదేశ్లో నిజంగా చాలా పేదరికం ఉంది. ఆ పేదరికాన్ని పోగొట్టాలి. అందరికీ అందుబాటులో రాజకీయంగానే ఇంతకుముందు రాజకీయం అనేది, పదవులు అనేవి గొప్పవారికి ₹10 ఉన్న వాళ్ళకే వచ్చాయి. తెలుగుదేశం ఆవిర్భావంతో ముందు బడుగు బలహీన వర్గాలు, బీసీ వర్గాలకు అండగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావంతోనే ఈరోజు ఎంతోమంది జాతీయ నాయకులుగా కూడా తెలుగు ఉండడం జరిగింది. దీనికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.